ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మహాలక్ష్మి ఏ రూమ్ లో ఉందో చెప్తారా? 1 సెకండ్. మహాలక్ష్మి, రూమ్ నెంబర్ 203. థ్యాంక్ యూ. వెల్కమ్. మహాలక్ష్మి, 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 ఏమైంది? మహాలక్ష్మి! ఎలా జరిగింది? ఎవరు చంపేశారు? ఈ హోటల్లోనే ఈ మర్డర్ జరగాల? పోయింది అమ్మాయే కాదు, హోటల్ గుడ్ విల్ కూడా. ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు మొత్తం అందరికీ తెలిసిపోతుంది. వెళ్ళండి అయ్యా, ముందు అందరూ బయటకు వెళ్ళండి. ఈ పిల్ల ఇక్కడ చచ్చిపోయి పడింది. చంపినోడు హాయిగా పారిపోయాడు. ఈ హోటల్ మేనేజర్ అయినందుకు నేను ఇరుక్కుపోయాను. హలో, నమస్కారం సార్. నేనే మీకు ఫోన్ చేసింది సార్. నా పేరు జగన్నాథం, ఈ హోటల్ మేనేజర్ని. ఎలా జరిగింది? తెలీదు సార్. ఇదిగో పొద్దున్నే అమ్మాయి వచ్చి చూసిన తర్వాతే మాకు తెలిసింది. తను ఇంతకీ మీకేమవుతుంది? నా ఫ్రెండ్ సార్, రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి పొద్దున్నే రమ్మని చెప్పింది. వచ్చేసరికి ఇలా. దేని గురించి రమ్మందో చెప్పిందా? లేదు, అడిగాను. పొద్దున్నే వస్తున్నావు కదా, మాట్లాడదామంది. సో రాత్రి 10 గంటలకి లాస్ట్ కాల్. 10 గంటల తరువాత ఏదన్నా సర్వీస్ కోసం కాల్ చేయడం గాని, మీ రూమ్ బాయ్స్ లోపలికి రావడం గాని జరిగిందా? లేదు సార్, రాత్రి 9 గంటలకి డిన్నర్ ఆర్డర్ ఇచ్చింది అంతే. సో రాత్రి 9 తరువాత ఆమె గదికి ఎవరూ వెళ్లలేదు? లేదు సార్. ఎవరు వెళ్ళకపోతే హత్య ఎలా జరిగింది? ఎవరో వచ్చారు, మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు చేశారా, లేక హోటల్లో ఉన్నవాళ్ళు చేసిన పనా? మిస్టర్ జగన్నాథం, లాస్ట్ 2 డేస్లో హోటల్లో ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ అండ్ సీసీటీవీల ఫుటేజ్ కావాలి. అలాగే సార్. సార్, తల వెనక భాగంలో బాగా బ్లీడింగ్ జరిగింది అండ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఏవి మిస్ కాలేదు. సెల్ ఫోన్, మనీ కార్డ్స్ అన్నీ ఉన్నాయి సార్. ఫోన్లో నంబర్స్, కాల్స్, డేటా అంతా తీసుకోండి. ఓకే సార్. అవును, తను హోటల్లో దిగిందంటే ఈ ఊరు కదా? ఎక్కడి నుంచి వచ్చింది? లేదు సార్, ఈ ఊరే. మరి హోటల్లో ఎందుకు దిగింది? ఇంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు జరిగితే మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తుంది. గొడవలా? అంటే వాళ్ళ పేరెంట్స్కి తనకి పడదా? పేరెంట్స్ అంటే మహాలక్ష్మి నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు సార్. అమ్మ వేరే పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాడనుకుంటే భారం అయ్యాడు. మహాలక్ష్మి టీవీలో యాంకర్గా పనిచేస్తూ ఇంటిని నడిపిస్తోంది. మహాలక్ష్మి తన మాట వినాలని సవతి తండ్రి పట్టుపట్టేవాడు. అది మహాలక్ష్మికి నచ్చేది కాదు. అందుకే ఎప్పుడన్నా బాధగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఇక్కడికి వచ్చి ఉండేది. అసలు నన్ను కూడా రావద్దనేది. కానీ ఏం చెప్పాలనుకుందో ఏమో, పొద్దునే రమ్మంది. అయితే ఆమె మీ రెగ్యులర్ కస్టమర్ అన్నమాట? రెగ్యులర్ కస్టమరే సార్, ఎప్పుడూ వస్తుంది.
రెంట్తో పాటు బాయ్స్కి టిప్స్ కూడా బాగా ఇస్తుందని ఎవరో ఏమిటో తెలుసుకోకుండా రూమ్ అద్దెకిచ్చాను సార్. ఒక పాపులర్ టీవీ యాంకర్ దారుణంగా హత్య చేయబడింది. ఎవరు చేసుంటారు? నచికేత్, సార్. గెట్ ఆల్ ది ఎవిడెన్స్, సెండ్ ద బాడీ టు ద పోస్ట్ మార్టం అండ్ సీజ్ ద రూమ్. ఎస్ సార్. ఈమె చనిపోవడానికి ముఖ్య కారణం ఓవర్ బ్లీడింగ్. తల వెనుక భాగంలో చాలా పెద్ద దెబ్బ తగలటం వల్ల ఓవర్ బ్లీడింగే చనిపోయింది. డాక్టర్, అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు అరిచి కేకలు పెట్టుండాలి కదా, కానీ పక్క రూమ్లో వాళ్ళకు కూడా కనీసం చిన్న కేక్ కూడా వినిపించలేదు. అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేసుంటారా? నో, ఒక్కరే. మహాలక్ష్మి బాడీ మీద బ్లడ్, వేలిముద్దలు తెరిపేసిన బాడీ సరౌండింగ్స్ లో 2 వేలిముద్దలు దొరికాయి. ఒకటి మహాలక్ష్మిది, రెండోది హంతకుడిదయ్యే అవకాశం ఉంది. అండ్ తల వెనుక భాగంలో బలంగా దెబ్బ తగలడంతో పెద్దగా అరిచే అవకాశం లేకుండా స్పృహ తప్పింది. అంటే దెబ్బ తగిలినా ఎవరికీ కేకలు వినిపించలేదంటే వచ్చింది ఆగంతకుడు కాదు, బాగా తెలిసినవాడే అయి ఉంటాడు. మరి కారణం ఏమై ఉంటుంది? ఇట్ కెన్ బి ఎనీథింగ్. పేరున్న టీవీ యాంకర్, పైగా డబ్బు సంపాదిస్తోంది. అందం, పేరు, డబ్బు, ఇంతకు మించి అర్హతలేం కావాలి ప్రాణాలు పోగొట్టుకోవడానికి? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు కదా, పైగా ఉన్నది సవతి తండ్రి. లెట్స్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ దేర్. ఎస్ సార్. వీఆర్ డిటెక్టివ్స్. మహాలక్ష్మి హత్య గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. సారీ అండి, ఇప్పుడు మేము ఎవరితోటి మాట్లాడే పరిస్థితుల్లో లేము. చూశారు కదా, ఒక్కగానొక్క బిడ్డ ఎంత దారుణంగా చంపేశారో. ఇప్పుడు ఏం మాట్లాడగలమని వచ్చారండి? మీ బాధను మేము అర్థం చేసుకోగలం, కానీ హంతకుడు ఎవరో తెలియాలంటే కొంత ఇన్ఫర్మేషన్ అయితే కావాలిగా. మీ అమ్మాయికి సంబంధించిన కేస్. మీరు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? మీ అమ్మాయి గురించి చెప్పండి. ఏం చెప్పమంటారు? బంగారం అండి. ఇలాంటి కూతురు ఒక్కతుంటే చాలు అనుకునేంత గొప్ప మనసున్న కూతురు. మేమంటే ప్రాణం. మాకెంత గౌరవం ఇచ్చేదో తన వృత్తికి కూడా అంతే గౌరవం ఇచ్చేది. ఎంత పేరొచ్చినా మాతో చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునేది కాదు. అసలు మాతో చెప్పకుండా ఇంట్లో నుంచి కాలు కూడా బయటికి పెట్టేది కాదు. అయితే మహాలక్ష్మి హోటల్ వీనస్కి ఎందుకు వెళ్ళినట్టు? ఆ సంగతి మాకు కూడా తెలీదు. తన జీవితంలో మాతో చెప్పకుండా దాచిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఇదొక్కటే. వెళ్తోందని తెలిస్తే మేం మాత్రం ఒంటరిగా వెళ్ళనిస్తామా? ఏదో షూటింగ్లో ఉంది అనుకున్నాను, కానీ చెప్పకుండా వెళ్ళిపోయింది. తిరిగి రాకుండా వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో గొడవ జరిగినప్పుడు ప్రశాంతత కోసం ఒంటరిగా గడపడానికి హోటల్కి వెళ్తుందని వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. మా ఇంట్లోనా? ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఒక్కగానొక్క బిడ్డ మహాలక్ష్మి. మా ముగ్గురి మధ్య గొడవల సమస్య లేదు. కానీ మీరు తన కన్నతండ్రి కాదు కదా. సవతి తండ్రితో పిల్లలకి గొడవలు జరిగే అవకాశాలున్నాయి. సవతి తండ్రి నేను కలలో కూడా ఆ మాట అనొద్దు. అసలు మీరు చెప్పే వరకు సవతి తండ్రి అన్న విషయం నాకే గుర్తు రాలేదు. చూసావా సరస్వతి, సవతి తండ్రిని అంటున్నారు. ఏ రోజైనా సవతి తండ్రిలాగా చూశానా? నెలల పిల్లగా ఉన్నప్పుడు ఈ చేతుల్లోకి తీసుకొని గుండెలకి హత్తుకున్నాను. ఇంకా ఈ గుండెల మీదే ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు గుండె కోత మిగిల్చి వెళ్ళిపోయింది. ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్. అంటే ఎప్పుడూ మీకు మహాలక్ష్మికి ఎలాంటి గొడవ జరగలేదంటారు? గొడవలంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా గొడవలనుకుంటే ఎట్లా? ఇప్పటి వరకు తనేం చేసినా నేను కాదనలేదు. కానీ వరుణ్ అనేవాడిని ప్రేమించింది. ఎంక్వైరీ చేస్తే వాడు మంచివాడు కాదని తెలిసింది.
అయినా వాణ్ణే పెళ్లి చేసుకుంటాననేది. ఇంతే, ఇంతకు మించి వేరే ఏం గొడవలు లేవు. మంచివాడు కాదంటే? మంచివాడు కాదండి. ఏ తండ్రి అయినా తన బిడ్డకి ఎలాంటి సంబంధం చేయాలనుకుంటాడు? మంచివాడై ఉండాలి, మంచి ఉద్యోగం చేస్తుండాలి, ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. కానీ అలాంటి ఏ ఒక్క లక్షణం కూడా వరుణ్లో లేదు. అందుకే కాదన్నాను. అసలు నాకు వాడి మీద అనుమానంగా ఉందండి. ప్రేమ పేరు చెప్పి మాయ చేసిన వాడే నా కూతురి ప్రాణాలు తీసుంటాడు. వాడిని వదిలిపెట్టద్దండి ప్లీజ్. కూల్ డౌన్ మిస్టర్ సత్యమూర్తి. నేరస్తుడని రుజువైతే ఎవరిని వదిలిపెట్టాం. మహాలక్ష్మి రూమ్ ఎక్కడా? నచికేత్, డైరీ. అందరూ నమ్మకంగానే కనిపిస్తున్నారు, కానీ ఎవరిని నమ్మినా చివరికి వంచేస్తున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. అందరికీ డబ్బు కావాలి. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఈ బాధలన్నిటి నుంచి విముక్తి కలగాలంటే బాగా డబ్బు సంపాదించాలి. ఎవరితో ప్రాబ్లం అని పర్టికులర్గా లేదు, కానీ ఏదో ప్రాబ్లం ఉంది. చాలా స్ట్రగుల్ ఉంది. సిచ్యువేషన్ పట్టి చూస్తే హంతకుడు బాగా కావాల్సిన వాడని తెలుస్తుంది. వరుణ్ ప్లీజ్ రా, కంట్రోల్ రా వరుణ్ ప్లీజ్. రేయ్ వరుణ్, రేయ్ వరుణ్ ప్లీజ్ రా వరుణ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ రా వరుణ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకోరా వరుణ్. వరుణ్, వీఆర్ డిటెక్టివ్స్. మహాలక్ష్మి హత్య కేసు మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. మహాలక్ష్మి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 2 సంవత్సరాల నుంచి తెలుసు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒక్క క్షణం కూడా విడిగా ఉండలేనంత ఇష్టం. కానీ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. నీకు మహాలక్ష్మికి ఏమైనా గొడవలున్నాయా? గొడవలేం లేవండి, కానీ 2 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చింది. అర్జెంటుగా పెళ్లి చేసుకుందామని చెప్పింది. ఎందుకు అలా తొందర పెడుతున్నావు అని అడిగాను. చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంతే అని ఫోర్స్ చేసింది. అయినా నేను అప్పటికీ ఒప్పుకోలేదు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాను. ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఇంకా నేను సెటిల్ కాలేదండి. ఇప్పటికే వాళ్ళ నాన్న నన్ను ఒక వేష్ వెలగా చూస్తున్నాడు. నన్ను ప్రేమించొద్దని మహాలక్ష్మిని టార్చర్ పెడుతున్నాడు. తనే అర్థం చేసుకుని తిరిగి వస్తుంది అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. మహాలక్ష్మికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్ ప్రాణాలు తీసేంత శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేరండి. తన అందరితోనూ చాలా మంచిగా ఉంటుంది. ఈ 2 ఏళ్ల పరిచయంలో తను ఎవరితోనూ గొడవ పడ్డం గానీ, ఎవరి గురించి అయినా చెడుగా చెప్పడం గానీ వినలేదు. నాకు తెలిసి ఇదెవరో శత్రువులో, విరోధులో, లేకపోతే డబ్బు కోసమో, ఆస్తి కోసమో చేసిన పని కాదు. ఈ 2 రోజుల్లో ఆ హోటల్లో ఏదో జరిగింది. నా మీద కోపంగా ఉంది కదా అని ఈ 2 రోజులు తనతో మాట్లాడకపోవడం తప్పైపోయింది. లేదంటే ఏం జరిగిందో తెలిసి ఉండేది. డోంట్ వరీ వరుణ్, ఏం జరిగిందో తప్పకుండా తెలుస్తుంది. కొంచెం టైం పడుతుంది అంతే. టేక్ కేర్. కిరణ్ సార్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. జస్ట్ డోంట్ లీవ్ హిమ్ అలోన్. ఓకే? ఓకే సార్. మహాలక్ష్మి తండ్రేమో వరుణ్ణి అనుమానిస్తున్నాడు. కాని వరుణ్ణి చూస్తుంటే మహాలక్ష్మి చనిపోయినందుకు తను కూడా ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు. వరుణ్ కాకపోతే మహాలక్ష్మితో ఇంకెవరికి గొడవ జరుగుతుంది? సార్, వరుణ్ చెప్పిన ప్రకారం అయితే మహాలక్ష్మికి ఎవరు శత్రువులు కూడా లేరు సార్. ఇలాంటి క్రైమ్స్ జరగడానికి ఏళ్ల తరబడి శత్రుత్వం ఉండక్కర్లేదు. ఏళ్ల తరబడి పరిచయం ఉన్న వాళ్లే చేయనక్కర్లేదు.
ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఏదైనా చాలు చావుకి లీడ్ చేయడానికి. కానీ సార్, మహాలక్ష్మి తన డైరీలో మనీ మ్యాటర్ గురించి చాలాసార్లు మెన్షన్ చేసింది. మహాలక్ష్మికి అంత డబ్బు అవసరం ఏమొచ్చింది? డబ్బెవరికైనా ఇవ్వాలా, లేకపోతే మనీ గురించి ఎక్కడి నుంచైనా ఒత్తిళ్ళొచ్చాయా? మనీ షుడ్ బి ద కీ ఫ్యాక్టర్ సార్. ఎస్, వెంటనే మహాలక్ష్మి బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేయండి. ఎవరితో ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో కనుక్కోండి. అండ్ మహాలక్ష్మి కొలీగ్స్ను కూడా ఇంటరాగేట్ చేయండి. ఎక్కడ ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా చాలు. ఎస్ సార్. ఎస్, వీఆర్ డిటెక్టివ్స్. ప్లీజ్ బీ సీటెడ్. చెప్పండి. ఈ అకౌంట్ నుంచి ఏ అకౌంట్స్ కి ట్రాన్సాక్షన్ జరిగాయో చెప్తారా? షూర్. ఏ ఒక్కరితోనూ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ లేవు. కానీ 10 రోజుల క్రితం వరుణ్ అకౌంట్కి 25 లక్షల రూపాయల అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. వరుణ్ అంటే మహాలక్ష్మి లవర్ కదా? అవును. 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది అంటే తను డైరీలో మెన్షన్ చేసినట్టు ఆ మనీ ప్రాబ్లం ఉంది వరుణ్తోనే అనమాట. ఆ స్టేట్మెంట్ ప్రింట్అవుట్ ఇస్తారా? షూర్. ఓకే. మహాలక్ష్మికి ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను చాలా సిన్సియర్. తన పనేదో తను చేసుకుపోతుంది. నాకు తెలిసి తనకెవరు శత్రువులు కూడా లేరు. ఎవరితో చనువుగా సరదాగా ఉండడం కూడా నేను చూడలేదు. తాను ఎప్పుడైనా డల్గా ఉండడం గానీ బాధపడడం గానీ కనిపించిందా? తనెప్పుడూ హుషారుగానే ఉండేది. కానీ ఎప్పుడన్నా డల్గా కనిపించినప్పుడు ఎందుకలా ఉన్నావని అడిగితే మాత్రం ఇంట్లో ఏవో గొడవలు, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నానని మాత్రం చెప్పేది. వరుణ్ణి ప్రేమిస్తున్నాను, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నానని చెప్పింది. కానీ ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధగా ఉంది. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం అంటూ ఎవరి మీద లేదు. అలాగే మాతో పరిచయం ఉన్న వాళ్ళని, పరిచయం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళని ఎవ్వరినీ అమాయకులు అనుకోవడానికి వీల్లేదు. కొన్ని విషయాలు బయటికి చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. స్క్రీన్ మీద మమ్మల్ని చూసి చాలా మంది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తుంటారు. కాదంటే వేధింపులు, బెదిరింపులు. అలా మహాలక్ష్మిని వేధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మహాలక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్స్. అలా వేధించి వెంటపడే వాళ్ళు ఎవరైనా ఉండుంటే మహాలక్ష్మి నాతో చెప్పుండేది. తను 2 years నుంచి వరుణ్తో ప్రేమలో ఉంది కదా, అందుకే ఎవరు తను వెంట పడేవాళ్ళు కాదు. కానీ నాకెందుకో మేకప్ మ్యాన్ బాబీ మీద మాత్రం అనుమానంగా ఉంది సార్. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ని ఇష్టపడి డబ్బాస చూపిస్తే వాళ్ళ మనసులు మార్చడానికి ట్రై చేసేవాడు. అలా డబ్బాస చూపించి చాలా మంది ఆర్టిస్టుల జీవితాన్ని నాశనం చేశాడు. మొన్నెప్పుడు మాటల్లో మేకప్ మ్యాన్తో తలనొప్పిగా ఉంది, మార్చేయాలి అంది. ఒకవేళ అలాంటి తలనొప్పి ఏమైనా ఉందేమో సో. థ్యాంక్ యూ. బాబీ నంబర్ ఇస్తారా? ఓకే, షూర్ సో. $25 lakhs. అంత డబ్బు వరుణ్ అకౌంట్లో ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినట్టు? అంత అవసరం వరుణ్కేముంది? అదే నా డౌట్ సార్. మహాలక్ష్మి డైరీలో మెన్షన్ చేసిన మనీ ప్రాబ్లం ఉన్న ఆ పర్సన్ వరుణే అయ్యుండొచ్చు. అమౌంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మహాలక్ష్మిని అడ్డు తొలగించుకునే ఛాన్స్ కూడా ఉంది. ఖచ్చితంగా చెప్పలేం. మహాలక్ష్మికి ఇష్టం లేకుండా అయితే ఎవరి అకౌంట్లోకి ₹1 కూడా ట్రాన్స్ఫర్ చెయ్యదు కదా. మేబీ మహాలక్ష్మి సవతి తండ్రి డబ్బుల కోసం టార్చర్ పెడితే, ఎలాగూ వరుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటోంది కాబట్టి అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వరుణ్ పేరెంట్స్. హవిషా, ఉత్తమ్. ఎస్ సార్. మహాలక్ష్మి మదర్ని ఇంటరోగేట్ చేయండి. ఫాదర్ లేనప్పుడు వి మే గెట్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్. అండ్ హూ ఇస్ ది బాబీ? మేకప్ మ్యాన్ సార్. 7 years బ్యాక్ ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యాడు సార్. తర్వాత ఏదో రకంగా మేనేజ్ చేసి బయటికి కూడా వచ్చాడు. మేకప్ మ్యాన్గా అవతారం ఎత్తాడు. పెద్ద పెద్ద బిగ్ షాట్స్తో పరిచయాలు పెంచుకున్నాడు. వాళ్ళకి కావాల్సిన అమ్మాయిల్ని, ఆర్టిస్ట్ని సెట్ చేసేవాడు. నాకెందుకు అతని మీద కూడా అనుమానం ఉంది సార్. గెట్ ట్రాపింగ్, గెట్ ది ఆల్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్. ఎస్ సార్.
హలో హలో బాబీ గారండి? అవును, ఎవరు? నా పేరు విక్రమ్ అండి. నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు. మీ దగ్గర మంచి అమ్మాయిలు ఆర్టిస్టులు ఉన్నారంట కదా. నాకు ఓ రాత్రికి ఒక అమ్మాయి కావాలి. ఎంత డబ్బైనా పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు అమ్మాయిలు సప్లై చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? బాబీ గారు, నేను చెప్పేది వినండి. ఇలాంటి విషయాలు ఫోన్లో కాదు, పర్సనల్గా కలిసి మాట్లాడుకుందాం. ఎక్కడికి కలవాలి ఈవినింగ్ కాల్ చేసి చెప్తాను. రెడీగా ఉండు. ఓకే, బాయ్. సార్, సరస్వతి గారు, ఈ పరిస్థితిలో మిమ్మల్ని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. కానీ మీరు మాట్లాడాలి, నిజాలు మాకు తెలియాలి. ఏదడిగినా మీ వారే మాట్లాడారు, మీరు మాత్రం ఎప్పుడూ మౌనంగానే ఉన్నారు. దానికి కారణం ఏమిటి? మీ కూతురు పోయిందన్న బాధలో మీరు మాట్లాడలేకపోయారా, లేకపోతే మరేమైనా పరిస్థితులు మిమ్మల్ని మాట్లాడనివ్వలేదా? ఇలా ఎందుకు అడుగుతున్నావు అంటే, మహాలక్ష్మికి మీకు మధ్య ఉన్న అనుబంధం విషయంలో బయట చాలా రూమర్స్ ఉన్నాయి. మీ భర్త మహాలక్ష్మిని డబ్బుల కోసం టార్చర్ పెట్టేవాడని, కొట్టేవాడని అందరూ అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అదే నిజం. అందరూ అనుకునేదే నిజం. సవతి కూతురు కదా, కన్న కూతురు మీద ఉన్నంత ప్రేమ ఎలా వస్తుంది? రాదు. నా కూతుర్ని ఎప్పుడు డబ్బు ముద్రించే యంత్రంలాగే చూశాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే డబ్బు ఎవరు సంపాదిస్తారని మహాలక్ష్మికి వచ్చిన సంబంధాలని చెడగొట్టేవాడు. ఈ విషయం తెలిసినా ఏవి అనలేని పరిస్థితి నాది. ఒకరోజు డబ్బు విషయంలో ఆయనకి అమ్మాయికి చాలా పెద్ద గొడవ జరిగింది. ఏం చేసావు చెప్పు, చెప్పు. 25 లక్షలు ఏం చేసావు చెప్పు. నా డబ్బు నా ఇష్టం, నేనేం చేసుకుంటా నీకెందుకు? నాకెందుకంటావేంటి? చంపేస్తా నిన్ను. దాన్ని కొట్టద్దు. అడ్డొచ్చావంటే ఇద్దరిని కలిపి చంపేస్తాను. చెప్పు, నా డబ్బు నా చెప్పు. ఇష్టం. ఆ వరుణ్ గారి అకౌంట్ లో వేసావు కదా? అవును, వేసా. అయితే ఏంటి? నేను వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నావు. మా బతుకు మేము బతుకుతాం. నీ బతుకు నువ్వు బతుకుతావా? మరి మా పరిస్థితి ఏంటి? అసలు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నీకొచ్చిన సంబంధాలన్నీ చెడగొడితే ప్రేమిస్తావే? చంపేస్తానేమనుకున్నావు? నువ్వు చంపినా సరే నేను వరుణ్ పెళ్లి చేసుకుంటాను. కాదనే హక్కు నీకెవరిచ్చారు? నువ్వు నా కన్న తండ్రి కూడా కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, తెగించేసావే నువ్వు. బాగా తెగించేసావు. ఇక నువ్వు నా మాట వినమని అర్థమైపోయింది. సరే, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నాకు అనవసరం. కానీ నాకో 50 లక్షలు ఇచ్చి నీ చావు నువ్వు చావు. ఈడికేంటి డబ్బులు ఇచ్చేదని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఆ వరుణ్ణి పెళ్లి చేసుకున్నావనుకో, ముందా వరుణ్ణి చంపేస్తాను. ముందు డబ్బులు, ఆ తరువాతే నీ పెళ్లి. ఇస్తా. ఆ డబ్బేదో సంపాదించి నీ మొహాన కొట్టి ఈ జైలు నుంచి విడుదలవుతా. అంతే. ఆ గొడవ జరిగింది మొదలు. సరిగ్గా తిండి తినేది కాదు, నిద్రపోయేది కాదు. 50 లక్షలు ఎలా సంపాదించాలని ఆలోచించేది. ఒకవేళ మీ భర్త డబ్బు కోసం మహాలక్ష్మిని హత్య చేశాడేమో? లేదు లేదు, ఆయన డబ్బు మనిషి గాని డబ్బు కోసం ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు. అయినా నా కూతుర్ని చంపితే ఆయనకి వస్తుంది. వస్తాయనుకున్న డబ్బులు కూడా రావు కదా. ఓకే, టేక్ కేర్. మళ్ళీ అవసరమైతే వస్తాం. అలాగే. హలో హలో, నేను విక్రమ్ని. సాయంత్రం కలవమని చెప్పారు కదా? ఓకే ఓకే, లోపలికి వచ్చేయండి. హలో బాస్, ఇక్కడ. హాయ్ హాయ్. చూడు బాస్, నాకు బాగా పరిచయం ఉంటే గానీ ఎవరి దగ్గరికి అమ్మాయిలను పంపేయను. కానీ నీ మాటలను బట్టి
నీ మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ కలిగింది, అందుకే ఒప్పుకున్నాను. సరే, వీళ్ళలో ఎవరు కావాలో చూసుకో. నాకు ఈ అమ్మాయిలందరిలో ఎవరొద్దు, ఈ అమ్మాయి కావాలి. ఈ అమ్మాయా? న్యూస్ చూడట్లేదు బాస్. ఈ అమ్మాయి చనిపోయి 4 రోజులు అవుతుంది. ఒక్క వారం రోజుల క్రితం కలిసి ఉంటే సెట్ చేసేవాడిని. మరి 4 days బిఫోర్ ఈ అమ్మాయిని ఎవరికి సెట్ చేసావు హోటల్ వీనస్లో? మీరు చెప్పు, మహాలక్ష్మి ఎలా చనిపోయింది? నువ్వే చంపేశావా, లేకపోతే నువ్వు సెట్ చేసిన క్లయింట్ చంపేశాడా? లేదు, నాకు అసలు ఏం తెలీదు. అసలు మహాలక్ష్మిని నేను కలవలేదు. మహాలక్ష్మి నువ్వు కలవకపోతే వారం రోజుల ముందు కలిసి ఉంటే సెట్ చేసేవాడిని అని ఎందుకు అన్నావు? అంటే నువ్వు మహాలక్ష్మిని కలిసావు? లేదు, కలవలేదు. కలిసావు. నీకు బిగ్ షాట్స్తో పరిచయాలున్నాయని తెలుసు. వాళ్ళ దగ్గరికి అమ్మాయిలు పంపిస్తావని తెలుసు. మహాలక్ష్మి మేకప్ మ్యాన్వని తెలుసు. కలవలేదంటే ఎలా నమ్మమంటావు? అసలు ఇదే ఊళ్ళో ఉండే అమ్మాయి హోటల్ రూమ్కి రావాల్సిన అవసరమే ఉంది? నీకంతా తెలుసు బాబీ. ఏం జరిగింది? ఎందుకు చంపేశారు? చెప్పు. చెప్తాను మేడం. ఆ రోజు నేను ఆవిడ్ని కలిసిన మాట నిజమే, కానీ మహాలక్ష్మి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కలిశానని చెప్తే ఇలాగే ఎక్కడ అనుమానిస్తారని చెప్పలేదు. ఇప్పుడు అంతా చెప్పేస్తాను. హలో బాబీ, నేను మహాలక్ష్మిని. మహాలక్ష్మి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నీతో అర్జెంట్గా మాట్లాడాలి. చెప్పు మహాలక్ష్మి. ఫోన్లో కాదు, పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడున్నావు? అజంతా గెస్ట్ హౌస్లో ఉన్నాను. సరే, ఇప్పుడే వస్తున్నాను. ఇంత అర్జెంటుగా వస్తుంది, మ్యాటర్ ఏమై ఉంటుంది? చెప్పు మహాలక్ష్మి, ఏంటి సంగతులు? ఏదో సినిమా ఉందన్నావు కదా, చెప్పు, చేస్తాను. పెళ్లి చేసుకుంటున్నాను, సినిమా కమిట్మెంట్స్ ఏవి వద్దన్నావు కదా, మళ్ళీ ఏమైంది? అనుకుంటే సరిపోతుందా? పెళ్లి చేసేవాళ్ళెవరు? మా నాన్నకి నేను సంపాదించే డబ్బు కావాలి. అందుకే ఎన్ని సంబంధాలొచ్చినా కుదరనివ్వట్లేదు. ఎవరు పెళ్లి చేసుకోకుండా అందరి దగ్గర నా క్యారెక్టర్ని బ్యాట్ చేస్తున్నాడు. అవును, నువ్వు వరుణ్ణి ప్రేమించావు కదా, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఇంకా సెటిల్ కాలేదు, అప్పుడే పెళ్ళొద్దు అంటున్నాడు. అయినా ఏదో ఒకటి చెప్పి వరుణ్ ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకుంటే 50 లక్షలు ఇచ్చి నీ చావు నువ్వు చావే, లేదంటే వరుణ్ణి చంపేస్తాను అంటున్నాడు. అందుకే ఎలాగైనా 50 లక్షలు సంపాదించాలి. మా నాన్న మొహాన్ని కొట్టి సంబంధాన్ని తెంచుకోవాలి. అందుకే సినిమా చేద్దాం అనుకుంటున్నా. ఒక్క సినిమా చేస్తే 50 లక్షలు ఎలా వస్తాయి మహాలక్ష్మి? వెంటనే డబ్బులొచ్చే మార్గం ఉంది, చెప్పనా? ఏంటి? మరీ తెలియనట్టు మాట్లాడకు మహాలక్ష్మి. నాతోరా, చెప్తాను. రామలక్ష్మి, ఒక 10 minutes వెయిట్ చేయి, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఆగు బాబీ. మహాలక్ష్మి, 10 minutes మహాలక్ష్మి. ఎక్కడికి వెళ్ళిపోయావు? డబ్బులు కావాలన్నావు కదా, ఒక్కోసారి అన్నీ కుదరవు. కానీ ఈరోజు నీ టైం చాలా బాగుంది. రవీంద్ర గారు, మహాలక్ష్మి రవీంద్ర గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నేను టీవీలో చూసి చాలా ఇష్టపడ్డారు. నేనే నీకు ఈ విషయం చెప్దాం అనుకున్నాను, కానీ నీ డబ్బులు అవసరమే మీ ఇద్దరిని కలిపేలా చేసింది. నిన్ను టీవీలో చూసి పిచ్చెక్కిపోయాను. ఎప్పుడిప్పుడు కలుస్తానా అనిపించింది. నీ నుంచి ఫోన్ వచ్చేసరికి ఎలా పరిగెత్తుకొచ్చానో చూడు. డబ్బులేవో అవసరం అన్నావుట కదా, నీకెంత కావాలన్నా తీసుకో, లైఫ్ లాంగ్ నాతోనే ఉండు. మహాలక్ష్మి
మహాలక్ష్మి మహాలక్ష్మి సార్ ఒక్క నిమిషం సార్ అది సార్ జరిగింది. మళ్ళీ ఆ రోజు కలవలేదు. ఇదంతా ఏ రోజు జరిగింది? తను చనిపోయిన రోజు రాత్రి. నీ దగ్గర నుంచి ఎన్ని గంటలకు వెళ్ళింది? 8 గంటలకి. నచికేత్, హోటల్ వీనస్ లో మహాలక్ష్మి ఎన్ని గంటలకు చెక్ ఇన్ అయింది? రాత్రి 9 సార్. ఏంటి సార్, ఇంకా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమని వచ్చారా? అప్పుడే అన్ని వెరిఫై చేసేశారుగా. ఒకసారి మిస్ అయిన నేరస్తుడు ఇంకోసారి దొరికినట్లు ఒక్కసారి మిస్ అయిన క్లూ మళ్ళీ దొరకొచ్చు కదా. మిస్టర్ జగన్నాథం సార్, ఆ రోజు మహాలక్ష్మి రూమ్ కి సర్వీస్ చేసిన బాయ్స్ ని పిలిపించండి. మహాలక్ష్మి రూమ్ సర్వీస్ చేయడానికి ఎన్ని గంటలకు వెళ్ళావు? 10 o'clock సార్. అయితే మహాలక్ష్మిని చివరిసారిగా చూసింది నువ్వేనన్నమాట. లేదు సార్, వీడి వెళ్ళాడు. నువ్వెందుకు వెళ్ళావు? హాట్ వాటర్ కావాలని అడిగితే వెళ్ళాను సార్. జగన్నాథం గారు, సార్ ఎంట్రీ బుక్ చూడాలి. రిసెప్షన్ లో ఉంది, రండి చూద్దురు. మహాలక్ష్మి రూమ్ ని రీచెక్ చేయాలి. మీరు తీసి ఉంచండి, మళ్ళీ వచ్చి చెక్ చేస్తాం. అలాగే సార్. Sir. What happened? Bracelet మీద blood spots. How did we miss it before? Nachiket, send it to the lab and match with the existing evidence. Yes, sir. జగన్నాథం గారు, సార్, ఎంట్రీ బుక్ లో అన్ని రూమ్స్ ఆక్యుపెన్సీ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ మహాలక్ష్మి చనిపోయిన ఆపోజిట్ రూమ్ 203లో మాత్రం ఆక్యుపెన్సీ లేదు. ఆ రూమ్ ఎవరికి ఇవ్వడం లేదా? అది మా ఓనర్ పర్సనల్ రూమ్ సార్. మహాలక్ష్మి చనిపోయిన రోజు మీ ఓనర్ ఇక్కడే ఉన్నాడా? లేదు సార్, అసలు ఆ రోజు ఆయన హోటల్కే రాలేదు. షూర్? ఎస్ సార్. ఆ రోజుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా చూపించండి. ఇచ్చాను కదా సార్. ఇచ్చారు, కానీ మళ్ళీ ఈ హోటల్ చూస్తుంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దట్ ఫుటేజ్. ఇంకొకసారి చూపించండి. ముఖ్యంగా మహాలక్ష్మి రూమ్ ఉన్న కారిడార్ ఫుటేజ్ కావాలి. 1 minute సార్. దేర్ ఇట్ ఈస్. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి అర్లీ మార్నింగ్ 4 గంటల వరకు ఆ కారిడార్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇందులో లేదు. డిలీట్ చేశారా? డిలీట్ చేయడమా? ఈ సిస్టమ్ పాస్వర్డ్ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు సార్. మరి ఏమైనట్టు? అసలు రికార్డే కాలేదా? లేకపోతే రికార్డే కాకుండా చేశారా? ఏం జరిగింది జగన్నాథం గారు? నాకేం తెలియదు సార్. సీసీ కెమెరాలు కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఎందుకు రికార్డు కాలేదు నాకేం అర్థం కావటం లేదు. ఆ ఛాంబర్? అది మా ఓనర్ గారు ఆఫీస్ సార్. చూడొచ్చా? ప్లీజ్ సార్. నమస్తే సార్, నా పేరు విజేంద్ర ప్రసాద్. ఏంటి మళ్ళీ ఇన్వెస్టిగేషనా? మా ఈ హోటల్ రెప్యుటేషన్ పోయింది సార్. ఇలా ఇన్వెస్టిగేషన్ అంటూ రోజుకు 10 సార్లు వస్తూ ఉంటే
మా హోటల్ పర్మనెంట్ గా మూసుకోవాల్సి వస్తుంది సార్. తొందరగా తేల్చండి సార్. తేల్చేద్దాం. ఒకసారి మీరు మాతో వస్తే తొందరగానే తేల్చేద్దాం. నేనా? నీతోనా? ఎందుకు? ఎందుకు రమ్మంటున్నామో మీకు తెలుసు, మాకు తెలుసు. మర్యాదగా మాతో వస్తే కాస్త పరువన్న మిగులుతుంది, లేదంటే పరువు తీసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నన్నెందుకు తీసుకొచ్చారో చెప్తారా? మహాలక్ష్మిని హత్య చేసినందుకు. ఏం మాట్లాడుతున్నారు? నేను మహాలక్ష్మిని హత్య చేయటం ఏంటి? నాకేం తెలియదు. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ డిటెక్టివ్స్ ఎవరిని అరెస్ట్ చేయరు విజయేంద్ర. నువ్వే ఈ హత్య చేసేవడానికి అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గరున్నాయి. ఉత్తమ్ సార్, ఇది మహాలక్ష్మి రూమ్ లో దొరికిన నీ బ్రేస్లెట్. మహాలక్ష్మి రూమ్ లోకి నీ బ్రేస్లెట్ ఎలా వెళ్ళినట్టు? ఇది నా బ్రేస్లెట్ కాదు. అలా అంటావని తెలుసు. నువ్వు అవార్డు తీసుకుంటుండగా తీసిన ఫోటో ఇది. నీకంటే నీ బ్రేస్లెట్ ఇందులో బాగా పడింది. ఇప్పుడది నీ చేతికి కూడా లేదు. బ్రాస్లెట్ ను పోలిన బ్రాస్లెట్ ఉండదా అని నువ్వు అడగొచ్చు. కానీ ఆ బ్రాస్లెట్ లో చిక్కుకున్న వెంట్రుక నీదేనని DNA పరీక్షలో తేలింది. బ్రాస్లెట్ మీదున్న బ్లడ్ స్పాట్స్ మహాలక్ష్మివి. బ్రాస్లెట్ నీది. నువ్వే హత్య చేశావు అనడానికి ఇంతకన్నా ప్రూఫ్స్ ఇంకేమన్నా కావాలా? ఇట్స్ కన్ఫర్మ్ మిస్టర్ విజయ్, నువ్వే హత్య చేశావు. ఇక తెలియాల్సింది ఎందుకు చేశావన్నది. కమాన్, స్పీక్ అవుట్. నాకు సెలబ్రిటీ లేడీస్ అంటే పిచ్చి. వాళ్ల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను. అలా అప్పుడప్పుడు మా హోటల్కొచ్చే మహాలక్ష్మి మీద కన్నేశాను. ఆమెను వశపరుచుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఆ రోజు మహాలక్ష్మి రాత్రి 9 గంటలకు మా హోటల్లో చెక్ ఇన్ అయినప్పుడు నేను ఎదురు రూములోనే ఉన్నాను. లోపలికెళ్తున్న మహాలక్ష్మిని చూశాను. మిగతా వాళ్ళంతా ఈజీగా దొరకడం లేదే. నువ్వు నా హోటల్ రెగ్యులర్ కస్టమర్ అయినా నిన్నేమీ చేయలేకపోతున్నాను. ఈసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. తరువాత రాత్రి 11 గంటలకి రాజుతో చెప్పించి సీసీటీవీ కెమెరాల కనెక్షన్ తీయించేశాను. ఎవరు చూడకుండా మహాలక్ష్మి రూమ్కి ఆపోజిట్లో ఉన్న నా పర్సనల్ రూమ్లోకి వెళ్ళాను. మహాలక్ష్మి రూమ్కి వాటర్ సప్లై ఆఫ్ చేయించాను. రాజు చేత మహాలక్ష్మికి ఫోన్ చేయించాను. హలో హలో మేడం, మోటార్ పనిచేయడం లేదు. ఈరోజు నైట్ వాటర్ రాదు. వాటర్ ఏమైనా తీసుకురామంటారా? బకెట్తో హాట్ వాటర్ తీసుకురా. ఓకే మేడం, తీసుకొస్తాను. హాట్ వాటర్ తీసుకెళ్లిన రాజుకి తిరిగి వచ్చేటప్పుడు డోర్ లాక్ పడకుండా జాగ్రత్తగా డోర్ దగ్గరికి వేయమన్నాను. మహాలక్ష్మి బాత్రూంలోకి స్నానానికి వెళ్ళగానే తన రూంలోకి నేను వెళ్ళాను. టెన్షన్ వద్దు మహాలక్ష్మి, కూల్గా మాట్లాడుకుందాం రా. నా పేరు విజేంద్ర, ఈ హోటల్కి ఓనర్ని. నీ మీద ఎప్పటి నుంచో మనసు పడినా
ఇన్నాళ్ళకి అవకాశం దక్కింది. మీరు అనుకునే రకం అమ్మాయిని కాను నేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను కూడా అలాంటి వాణ్ణి కాదు మహాలక్ష్మి. ఎక్కడికి పడితే అక్కడికి తిరుగును. ఇదిగో నీలాంటి అమ్మాయిల దగ్గరికి మాత్రమే వెళుతూ ఉంటా. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. రా రా. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మర్యాదగా వదిలేండి. ఒక్కసారి కన్ను పడితేనే వదిలిని, చెయ్యి పడ్డాక వదిలి పెడతానా? రావే. చెప్పండి. స్పృహ కోల్పోయిన మహాలక్ష్మిని అనుభవించాను. తరువాత తెలిసింది అప్పటికే మహాలక్ష్మి చనిపోయిందని. బాడీని మాయం చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. నాకున్న నాలెడ్జ్తో ఏ ఆధారాలు దొరకకుండా మొత్తం క్లీన్ చేయించాను. కానీ అసలైన ఆధారాన్ని వదిలేశావు. తరువాత రాజు చేత మొత్తం వెతికించావు. దొరకలేదు. కొన్నంతే. ఎవరికి దొరకాలో వాళ్లకే దొరుకుతాయి. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువ బంగారాన్ని వేసుకొని వెళ్ళొద్దు అని. ఇవి నేరాలు జరిగేలా చేస్తాయి, ఒక్కోసారిలా నేరస్తుల్ని పట్టిస్తాయి. నచికేత్, హ్యాండ్ ఓవర్ హిమ్ టు ది కోర్ట్. సార్. అందాన్ని ఆస్వాదించడంలో తప్పు లేదు, కానీ కనిపించే ప్రతి అందాన్ని సొంతం చేసుకోవాలని ఆశపడడం తప్పు. అందం వెనుక ఆనందమే కాదు, ఆపద కూడా ఉంటుంది. మైండ్ ఇట్.